ఏ రీతు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? తొందరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. నేను వస్తాన్లే, నువ్వెళ్ళు. కావాలనే చేస్తుంది ఇదంతా. ఇది ఏంటి చాలా కోపంగా ఉన్నావు? పూజ చేసే ఓవర్ యాక్షన్ కి, నాకొచ్చే కోపానికి. ఎందుకు ఊరికే దానిపైన కోపం? కలిసిపోవచ్చు కదా. నీకెందుకు కోపం వచ్చిందో నిన్న? అదా మానస గురించి. అది ఇది అని చెప్పి మళ్ళీ తనతోనే కూర్చొని నవ్వుకుంటుంది. అందుకే కోపం వచ్చింది. సేమ్, నాకు కూడా అంతే. సరే పద, కాలేజ్కి వెళ్దాం. ఓకే. సారీ, నువ్వు రితిక, అది ఇషిక. ఎవరే ఇషిక? హాయ్ హాయ్. ఈసారి నా ప్రాజెక్ట్ వర్క్ చేసిస్తావా? చేస్తారు ఊరికే. పోనీ లాస్ట్ టైం నా సిల్క్ ఇవ్వనా? సిల్క్ కళాలు ఎప్పుడూ పోయాయి. మరి ఇంకేం కావాలి? ఏం లేదు, సింపుల్. ఈసారి నా క్యాంటీన్ బిల్ మొత్తం నువ్వే కట్టేసే. క్యాంటీన్ బిల్ మొత్తమా? సరే, నువ్వు ప్రాజెక్ట్ చేసే, నేను బిల్ కట్టేస్తా. సరే, బాయ్ బాయ్. ఏంటి నువ్వు మరి మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ నా సప్లీస్ కి స్నాక్స్ కి సరిపోవట్లేదు. ఇంకా ఈ క్యాంటీన్ బిల్ ఎలా కట్టాలా అనుకుంటున్నప్పుడు ఆ దేవుడు పంపించిన దూతను వద్దంటే బాగోదు కదా, అందుకని. నీకు తెలియదు లేవే. ఓకేనే. అవును, అడగడం మర్చిపోయా, మార్నింగ్ ఎందుకు లేట్ గా వచ్చావు? అదా, ఇషికతో మాట్లాడుతూ లేట్ అయిందే. ఇంకొకసారి దాంతో మాట్లాడావంటే బాగుండదు, చెప్తున్నా. సర్లే, ఏదో నార్మల్ టాక్ అంతే. హే, ఏంది ఇది? అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసినందుకు ఇన్నిసార్లు ఫోన్ చేయాలా? ఛా, ఏందో ఈ పిల్ల. ప్లీజ్ శాలిని, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి. పోనీ పూజని అడుగుదామా? వద్దులే, మళ్ళీ పెంట పెంట చేస్తుంది.